మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే అనిల్ సింగ్ గారు. నమస్తే ఉషా గారు. సార్, ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలా మందికి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చిన్న తరహా స్థాయి నుంచి మనం చూసుకుంటే ఎవరికి ఎంత ఉండాలో అంత వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అప్పులు ఉంటూనే ఉన్నాయి. అవి తీర్చలేక చాలామంది సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేయలేక డిప్రెషన్ అని, లోన్లీనెస్ అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి గురవుతూ ఉన్నారు. స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆ ప్రెషర్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ యాడ్ ఆన్ అవుతుంది. పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోవడం, లేదంటే భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్స్ లేకపోవడం, సమాజంలో బయటికి రాలేకపోవడం, ఇలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఒక 2 lakhs అప్పు తీర్చలేక కూడా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి సంబంధించి అసలు మనం ఏం చెప్పొచ్చు? సాధారణంగా అందరికీ ఇలాంటి పరిస్థితి రోజు కలగదు. బట్ ఏంటంటే ఒకసారి చేసిన తప్పు, అది క్షణికావేశం అని చెప్పొచ్చు. మనం ఇంపల్సివ్ కైండ్ ఆఫ్ ఆలోచనతో ఈ మధ్య ఏంటంటే క్రెడిట్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అలాంటి పూర్తిగా డీటెయిల్గా ఆలోచన లేకుండా తప్పులు చేస్తున్నారు. చేసిన తర్వాత కూడా కొన్ని రోజులు గడుస్తుంది. దాని తర్వాత మెల్లమెల్లగా అది ఎప్పుడైతే కట్టని పరిస్థితి వస్తుందో ఆ సిచ్యువేషన్లో నిజంగా అందులోంచి బయటికి రానికి విలువల్లాడిపోతుంటారు. చాలా టెరిబుల్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్. స్లోగా ఎవరైతే ఇంట్లో లోన్ తీసుకుంటారో అది హస్బెండ్ ఒకవేళ జాబ్ చేసే అతను ఉంటే ఆర్ బిజినెస్ చేసే అతను ఉంటే భార్యకు మెల్లగా ఈ విషయం తెలియజేయడం స్టార్ట్ చేస్తారు. వైరల్ లాగా ఆ స్ప్రెడ్ అయిపోతుంది ఆ టెన్షన్ అనేది. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఫాదర్ వాళ్ళ మదర్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఈ విషయం తెలిస్తే వీళ్ళకంటే ఎక్కువ కంగారు వాళ్ళు పడవడం మొదలు పెడతారు. సో సినారియో మొత్తానికి చాలా ఫ్యామిలీ అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ సినారియో నుంచి రావాలి అంటే నిజంగా మనం ఒక చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాము. మన దగ్గర ముఖ్యంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ దీని గురించి ఎవరైనా ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఎలాగైతే మీరు ఆలోచన లేకుండా అలాంటి టైంలో తొందరలో చేసిన తప్పుని మీరు అదే ఒక పకడ్బందీగా మంచి ఆలోచనతో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో మీరు ఇందులో నుంచి ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. అంటే ఏ విధంగా అంటారు సార్, అసలు ప్లాన్ ఏంటి? ఇది ప్రేక్షకుల కోసం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే అప్పు చేశారో వాళ్ళకైతే ఖచ్చితంగా పనికి వస్తుంది. ఎవరైతే అప్పు చేయని వారు ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా వాళ్ళ సర్కిల్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని వాళ్ళు వైరల్ చేయొచ్చు. ఎందుకంటే ఇది వాళ్ళందరికీ పనికి వచ్చే వీడియో ముఖ్యంగా. సో ఫస్ట్ పాయింట్ నేను చెప్పబోతున్నాను, ప్రతి మిడిల్ క్లాస్ ఆర్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ సర్కిల్లో, అంటే వాళ్ళ నేబర్స్ కానివ్వండి, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆఫీస్లో కూడా చాలామందికి వాళ్ళ తోటి పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు, కొలీగ్స్, వీళ్ళందరి మధ్యలో ఒక చిన్న లాంటి ఒక అండర్స్టాండింగ్ చేసుకొని ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తారన్నమాట. ఆ గ్రూప్ ఏంటంటే వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకోవడం కానివ్వండి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం కానివ్వండి, మోటివేట్ చేసుకోవడం కానివ్వండి, ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ మానిటరీ బెనిఫిట్స్, అంటే మనీ అవసరం అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది కలిసేసి ఒక గ్రూప్ చేసుకున్నారనుకోండి, అందులో నుంచి ₹1,00,000 ఒక అప్పు ఎవరికన్నా ఉంటే అందరూ కలిసేసేసి క్రౌడ్ ఫండింగ్ లాగా ₹1000 వేసుకొని ఇమ్మీడియట్గా ఆ ఫ్రెండ్కి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అతని పరిస్థితి ఏంటి, అతని గురించి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక ఖచ్చితంగా మీకు ఇమ్మీడియట్గా మీరు అక్కడ క్షణంలో తప్పు చేశారు, ఇక్కడ ఈ విషయం షేర్ చేసుకున్నాక అదే క్షణంలో మీకు ఇమ్మీడియట్గా హెల్ప్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా ఈ ఆప్షన్ని వాడండి. ఓకే, షూర్ సార్. సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇంట్లో బాగా డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మంచిగా సేవింగ్స్ చేసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని వస్తువులు ఆలోచించకుండానే కొనేస్తారు అవసరం లేకపోయినా. సో అలాంటి వస్తువులు ఇంట్లో మనం చుట్టూగా తిరిగి చూస్తే కనీసం ఒక 4 వస్తువులు ఉంటాయండి. అందులో నుంచి 2 వస్తువులు కూడా ఒకవేళ మీరు అమ్మగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ టేబుల్ ఉందండి. డైనింగ్ టేబుల్ డబ్బులు ఉన్నప్పుడు తీసుకున్నారు, కానీ అలవాటు వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది కింద కూర్చొని కంటిన్యూగా తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ అన్యూజ్డ్ ఐటమ్ ఏదైతే ఇంట్లో పడి ఉంటుందో ఇమీడియట్గా మీరు ఎనీ వెబ్సైట్లో మీరు సెకండ్ హ్యాండ్ గూడ్స్కి అమ్మేయచ్చు. అక్కడ మీకు ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడే నచ్చిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఆన్లైన్లో మీకు డబ్బులు పే చేస్తారు కాబట్టి ఆ ఇమ్మీడియట్ ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితి ఏదైతే ఉందో మీ ఇంట్లో అందులో నుంచి రానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అది 1,00,000 అంటారా, 50,000 అంటారా, ఆర్ ఈవెన్ 2 లక్షలు కూడా అలాంటి అమౌంట్స్ కూడా మీకు రావచ్చు. అండ్ ఇమీడియట్గా మీకు కావాల్సింది సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుంది. థర్డ్ పాయింట్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి హస్బెండ్కి అండ్ వైఫ్కి వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ స్కిల్స్ ఉంటాయండి. ఒక స్కిల్ సెట్ ఉంటుంది, ఒక సర్వీస్ ఇచ్చే ఆ కైండ్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో వైఫ్ ఏం చేస్తారంటే మంచి వంటకాలు వండుతారు. సో వాళ్ళకి ఎప్పటి నుంచో మైండ్లో ఉంటుంది ఇలాంటి వంటలు మనం వండుతున్నాం కాబట్టి దీన్ని మనం హోమ్ బిజినెస్గా కన్వర్ట్ చేయొచ్చా,
డెఫినెట్లీ ఇది మీకు రైట్ సమయం, ఇది ఒక రైట్ ఆపర్చునిటీ. ఇమీడియట్గా మీ దగ్గర చుట్టూలో ఉన్న ఏరియాలో ఉన్న రెస్టారెంట్స్ కానివ్వండి, ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో, ఎందుకంటే ఎవరైనా ఇంట్లో బర్త్డే ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి కంపల్సరీగా, అది వెడ్డింగ్ అంటారా ఎనీథింగ్, పెద్దదన్నా చిన్నదన్నా. సో అక్కడ కనీసం మీకు 100 మంది నుంచి 1000 మంది ఆర్డర్ దొరికింది అనుకోండి, మీ పరిస్థితిని మీరు ఎక్స్ప్లెయిన్ చేశాక మీ ఫుడ్ గురించి వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటే మాత్రం మీ హాఫ్ వర్క్ అక్కడే డన్ అయిపోతుంది. సో మిగతా హాఫ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక రిక్వెస్ట్ చేసి ఒక కాంట్రాక్ట్ లాంటిది ఎంటర్ అయిపోయేసేసి ఒక అడ్వాన్స్ అక్కడ నుంచి మీరు తీసుకున్నారనుకోండి, ఇమీడియట్గా మీకు అదొక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అక్కడ నుంచి వస్తుంది. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. నా కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, ముఖ్యంగా ఏంటంటే కమ్యూనిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజన్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కమ్యూనిటీలో నుంచి మనం ఏం చేయొచ్చు అంటే, ముఖ్యంగా ఇప్పుడు ముస్లిమ్స్కి దర్గా ఉంటుంది, ఆర్ మసీద్ ఉంటుంది, క్రిస్టియన్స్కి చర్చ్ ఉంటుంది, అండ్ హిందువులకు గుడులు ఉంటాయి. సో ఇవన్నీ చోట్లలో మత పెద్దలు ఉంటారన్నమాట. సో వాళ్ళ మతాలకు చెందిన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఈ క్రైసిస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఖచ్చితంగా వారు వాళ్ళ వైపు నుంచి హెల్ప్ చేయకుండా వెనకాడరు. ఎందుకంటే ఆ కమ్యూనిటీలో ఉన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఆ స్ట్రాంగ్ బాండింగ్ వల్ల ఏమవుతుందంటే మీకు ఒక హెల్ప్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్కి వద్దాము. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ కమ్యూనిటీ హెల్ప్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ దగ్గర చుట్టాలు ఉన్నారు, ఇదే కమ్యూనిటీలో మీ దగ్గర చుట్టాలు ఉంటారు, రిలేషన్స్ ఒకవేళ దగ్గర వాళ్ళు కానివ్వండి, దూరం వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇందులో మిమ్మల్ని చాలా బాగా అంటే పర్సనల్గా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అందులో నుంచి ఒక ఇద్దరు కూడా మీకు ముందుకు వచ్చారనుకోండి, ఖచ్చితంగా మీకు ప్రాబ్లంకి అక్కడ ఒక మానిటరీ రూపంలో, ఒక హ్యాండ్ లోన్ రూపంలో, ఒక చిన్న అండర్స్టాండింగ్తో మీకు ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మన రిలేషన్స్లో అందరూ హెల్ప్ చేయకపోవచ్చు, బట్ ఒకరిద్దరు మాత్రం మనల్ని బాగా ఆ సేమ్ వేవ్ లెంత్లో ఉన్న వాళ్ళు మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇది జరిగింది, నేను చూశాను కూడా పర్సనల్గా. మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు నాకు చెప్తూ ఉంటే అసలు ఇలా కూడా పాసిబుల్ అవుతుందా అన్న విషయం నాకు తెలిసింది. సో డెఫినెట్గా మీరు పూర్తి హానెస్టీతో, ఒక పూర్తి మంచి మనస్ఫూర్తిగా మీరు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ అవకాశం ఉంటుంది 100% అండి. సో నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, చారిటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. అంటే అది పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, కొంతమంది అనాథ పిల్లల కోసం పెడతారు. సో ఇవన్నీ చారిటీ ఆర్గనైజేషన్ లాగే కొన్ని ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే చారిటీ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. ఎస్, చాలా వచ్చాయి ఈ మధ్య. ఫేస్బుక్లో గ్రూప్స్ ఉన్నాయి, అండ్ రెలవెంట్ అండ్ కంప్లీట్గా లీగల్ చారిటీ ఆర్గనైజేషన్స్ అనమాట, ఇల్లీగల్ కానే కాదు. సో కంప్లీట్గా మీరు ఏం చేయొచ్చు అంటే, మీ లోకల్లో ఉన్నా లేకున్నా ఆర్ ఆన్లైన్లో ఉన్నా వీటికి మీరందరూ ఒక మెయిల్ పంపించవచ్చు. మెయిల్ పంపిస్తే ఏమవుతుందంటే, అక్కడ మీరు ఉన్న కష్టాన్ని ఏదైతే మీరు పడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగి లేదంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసేసి మీ శాలరీ డీటెయిల్స్ ఏంటి, మీకు అప్పులు అన్నీ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్స్ పంపించేస్తే వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని ఒక స్క్రీనింగ్కి పిలిపిస్తారన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఇమ్మీడియట్ జరుగుతుంది, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఎమర్జెన్సీ అనమాట. సో కాబట్టి వాళ్ళు కూడా ఇన్స్టెంట్గా మీకు కాల్ చేసేసి ఇమ్మీడియట్గా, ఎందుకంటే వాళ్ళ మోటోనే అదనమాట, మీకు హెల్ప్ అందాలి, ఆన్ టైం అందాలి, లేదంటే సూసైడ్స్ పెరిగిపోతాయి, డిప్రెషన్స్ పెరిగిపోతాయి. సో కాబట్టి ఇమ్మీడియట్గా మీకు హెల్ప్ వస్తుంది, ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ ఇక్కడ. ఇందులో మీకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు, బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ వెళ్ళేసేసి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, దానిపైన మీరు సంతకాలు చేసుకొని మీరు అమౌంట్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ మీకు చాలా మటుకు లోన్స్ కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ వస్తాయన్నమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్ తీసుకొని వ్యాపారం చేసే చారిటీ ఆర్గనైజేషన్ కాదు అది, మీకు హెల్ప్ చేయాలి, అది వాళ్ళ మోటో. సో అలాంటి వాటికి కూడా మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేసుకోవచ్చు. ఈ మధ్య చాలా మందికి కూడా ఇలాంటి హెల్ప్ దొరికింది కాబట్టి. అఫ్కోర్స్ మీకు ఫేస్బుక్లో చాలా గ్రూప్స్ ఉన్నాయండి, ఫైనాన్స్ రిలేటెడ్, మనీ రిలేటెడ్, ఇటువంటి ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే గ్రూప్స్లో మీరు వెళ్తే అక్కడ చాటింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటే మీరు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో వన్ కెన్ గెట్ మోర్ నాలెడ్జ్. మీకు తెలుగు గ్రూప్స్ ఉన్నాయి, హిందీ ఉన్నాయి, ఇంగ్లీష్ గ్రూప్స్ ఉన్నాయి, చాలా వాటిల్లో మీరు గ్రూప్ మెంబర్గా మీరు చేరొచ్చు. కమాన్, నెక్స్ట్ పాయింట్, ప్రతి ఇండివిజువల్కి ఒక శాలరీ అంటూ వస్తుంది, ఆర్ బిజినెస్ ఇన్కమ్ వస్తుంది. సో సేవింగ్స్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో సేవింగ్స్ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉంది, ఏ బ్యాంకులో ఉందో మీరు అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ని మీరు గుర్తుపడతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ మేనేజరే ఉన్నాడు. సో బ్రాంచ్ మేనేజర్ చేతుల్లో కంప్లీట్ పవర్స్ ఉంటాయన్నమాట, ఆ బ్రాంచ్ని ఎలా నడపాలి, అండ్ ఏ కస్టమర్కి ఎలా సర్టిఫై చేయాలి, ఎలా వాళ్ళకి మనము లోన్ ఇవ్వచ్చా లేదా అన్న ఎగ్జాక్ట్ ఐడియా ఒక బ్రాంచ్ మేనేజర్కి ఉంటుంది. ఒకవేళ ఐడియా లేకున్నా కానీ ఆయన స్టేట్మెంట్ తెప్పించేసేసి మన గురించి మొత్తం చెప్పేస్తారు. సో అలాంటి మంచి రిలేషన్ ఉన్న ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళేసేసి మీరు రిక్వెస్ట్ చేస్తే ఒక పర్సనల్
కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మీకు ఇస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నా లేకున్నా మీ ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ గత 5 ఏళ్ళుగా 2 ఏళ్ళుగా మీ అకౌంట్లో ఎన్ని లక్షలు ఎన్ని వేలు వచ్చాయి వెళ్ళాయి అని అవన్నీ చూసుకొని మీకు 1 లక్ష 2 లక్షలు లేదా 50,000 వరకు మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఆ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తారు. దానికి ఒక నామినల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడి నుంచో ఒక ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గర బయట డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు మీ దగ్గర ఎమర్జెన్సీ ఉంది, ఇంట్లో చాలా బ్యాడ్ పరిస్థితి ఉంది. సో ఆ పరిస్థితి నుంచి మీరు బయటికి రావాలి అంటే ఇక్కడ మీకు 1% ఆర్ మేబీ 1.25% అనే లోన్ ఉంటుంది. అది చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ తీర్చేశారనుకోండి అది హ్యాపీగా మీరు తర్వాత ఒక ఈఎంఐ రూపంలో మీరు కట్టేయచ్చు. ఓకే. సో ఈ పరిస్థితి మీరు దాటిపోతారనమాట ఈ ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. సో ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ మనం వద్దాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంట్లో భార్యాభర్త రెంటెడ్ హౌస్ కానివ్వండి ఆర్ ఓన్ హౌస్ కానివ్వండి, సో వాళ్ళ దగ్గర ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బెడ్రూమ్ వాడుకుంటున్నారో రెండో బెడ్రూమ్ ఒకవేళ ఒక పర్పస్ఫుల్గా ఒక పనికి రాకుండా అలాగే ఉంది స్టోర్ రూమ్ లాగా వాడుకుంటున్నారంటే మీరు ఇమ్మీడియట్గా అలాంటి ప్లేస్ని మీరు ఖాళీ చేసేసేసి ఒక పేయింగ్ గెస్ట్ని తెచ్చుకోవచ్చు. ఓకే. సో మీ ఇంట్లోకి పేయింగ్ గెస్ట్ వచ్చారనుకోండి ఇమీడియట్గా మీకు ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు కొన్ని కండిషన్స్ పెడతారు, వచ్చే ముందు ఒక 3 months రెంట్ అడ్వాన్స్ కట్టాలి. ఆ అడ్వాన్స్ మీరు ఇమీడియట్గా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్కి టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ లార్జ్ ఎక్స్టెంట్ వరకు మీకు పనికి వస్తుంది. ఇప్పుడు ₹1,00,000 ఉందనుకోండి, ఒక 30,000 మీ చేతికి వచ్చాయి, ఇమీడియట్గా 50,000 వచ్చాయనుకోండి, మీరు ఇమీడియట్గా ఆ డబ్బులు కట్టేసేసి ఒక పరిస్థితి నుంచి దాన్ని బయటికి కొంచెం రావచ్చు. ప్లస్ దాన్ని ఏం చేయొచ్చు అంటే ఆ పరిస్థితుల్లో ఇంకా మిగతా డబ్బులు ఏదైతే కట్టాల్సింది ఉందో అది మీరు కాస్త సమయం తీసుకొని యూ కెన్ టేక్ అనదర్ 3 months ఆర్ 6 months టైం తీసుకుంటే అప్పటిదాకా మీకు ఈ రెంట్ రూపంలో మీరు మళ్ళీ కట్టుకోవచ్చు. ఇది ఒక మంచి ఐడియా, చాలా తక్కువ మందికి వస్తుంది. ఇంట్లో ఎప్పుడైతే మనకు ఒక ఎంటీ స్పేస్ ఉంటుందో ఒక ఎక్స్ట్రా బెడ్రూమ్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు.